The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టార్ మూవీ వాటు అయితే నేనైతే బెనిఫిట్ షో పూర్తి చేసుకొని వస్తున్నా. కొంతమంది సినిమా అభిమానులు అయితే ఉన్నారు, వాళ్ళతో అడుగుదాం అసలు సినిమా ఎలా ఉంది, యాక్షన్ సీన్స్ సంగతి ఏంటనే విషయాలు అయితే మాత్రం కొంతమంది అభిమానులను అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి అన్న, వాటు రిలీజ్ అయింది, గ్రాండ్ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? సినిమా మామూలుగా లేదు, కాలర్ రేట్ బనీని కూడా ఎత్తేయచ్చు. సినిమా అయితే ఇంటెన్స్ డౌన్లోడ్ ఫుల్ గా ఉంది అండ్ ఋతు కోసం ఎన్టీఆర్ ఈక్వల్ గా సినిమా అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు ఎన్టీఆర్ తక్కువ అని. ఈ సినిమాలో ఎన్టీఆర్ తక్కువ కాదు, ఎన్టీఆర్ వల్ల సినిమా నిలబడింది. మళ్ళీ కాల్ ఎగరేస్తారు ఎన్టీఆర్ వల్ల. యాక్షన్ సీన్స్ అవన్నీ ఎలా ఉంది అంటే పక్క చూస్తే ఇతిక్ రోషన్ అంటే మనం చాలా సినిమాలు చూసాం, వార్ సీన్లు కానీ అంటే తారక్ ఇప్పుడు వరకు మనం ఒక లవర్ బాయ్ గా అలా చూసాం. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లో ఎన్టీఆర్ మళ్ళీ ఇదే ఫస్ట్. తెలుగు నుంచి హాలీవుడ్ వెళ్ళిన ఎన్టీఆర్ ఒక్కడే. సూపర్ సినిమా. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న, ఇద్దరు ఈక్వల్ టు చేశారు. ఎన్టీఆర్ డామినేషన్ ఫుల్ గా ఉంది. సాంగ్ సల్మాన్ సాంగ్ సూపర్, అసలు సినిమా బ్లాక్ బాస్టర్. సూపర్ ఎక్సలెంట్. అలా బాబు ఇద్దరు హీరోలు సూపర్ చేశారు. అసలు బుర్ర పాడు. అసలు ఆ ఫేస్ ఆఫ్ కానీ ఒకరు విలన్ గా ఒకరు హీరో అమ్మ నాగార్జున రజనీకాంత్ సూపర్ చేశారు. సూపర్ హిట్ సినిమా. ఉందన్న, మంచి ఫైట్లు కూడా ఉన్నాయి, మంచి స్టిచ్ కూడా ఉంది. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా చూడలేదు. లాస్ట్ వరకు బాగానే ఉంటది, బోర్ అనేది ఉండదు. కాల్ అనేది ఎగరేయచ్చు ఈజీగా. సూపర్ గా ఉన్నాయి, బాగా చేస్తారు సినిమా. సినిమా చాలా బాగుందండి. వార్ 1 నుంచి ఉంది, వార్ 2 ఇద్దరిని 2 కళ్ళు చాలలేదు ఇద్దరు యాక్షన్ చూడడానికి. ఒకరి నుంచి ఒక యాక్టింగ్ ఉంది. డాన్స్ అయితే మాత్రం ఒకరి నుంచి ఒకరు వేశారు, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. సినిమా క్లైమాక్స్ సీన్స్ మాత్రం అసలు బ్లింక్ చేయకుండా చూసాం. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అంటే బ్రో అసలు అయితే మేము సినిమా అన్ని డిస్కౌంట్ ఉంటాయి అనుకోలేదు. అసలు ఏటవుతుందని తెలియదు. సినిమా అలా తీసుకెళ్లి బుర్ర పాడు చేస్తారు బ్రో. ఫైటింగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఈ ఇందులో లుక్ అయితే ఎన్టీఆర్ బుర్ర బాగాలేకపోతుంది. బుర్ర బాగుంటుంది ఎన్టీఆర్. ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు మరొకసారి అని చెప్పి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అలా అనిపిస్తుంది అంటే ఎగరేసుకోవచ్చు. మా అన్న చెప్పాలంటే కాలరు ఎగరేస్తుంది. మా అన్న కాలర్ ఎలా అనిపిస్తుంది అన్న సినిమా చూస్తుంది మొత్తం అంతా కూడా? బ్లాక్ బాస్టర్ హిట్, 8th బ్లాక్ బాస్టర్ హిట్. ఇప్పుడు మనం చూస్తుంటే మనకి ఎన్టీఆర్ గారు ఒక ఆర్మీ ఆఫీసర్ లా కనిపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? స్పై యూనివర్స్ లో వచ్చిన సినిమాలు ఇది ఆల్ టైమ్ బెస్ట్. ఇదే ఇప్పటి వరకు వచ్చిన స్పై యూనివర్స్ లో వైఆర్ఎఫ్ ఆల్ టైమ్ బెస్ట్ మూవీ ఇదే అవుతుంది. అలా చెప్పండి అన్న, ఎలా ఉందన్న మన సినిమా అంతా కూడా? సినిమా అయితే అద్భుతం అన్న. అందులో మా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతం. అసలు ఇండియా ఫస్ట్ అనే విషయాన్ని చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారండి. ఎవరి క్యారెక్టర్ తగ్గించలేదు. ఋతిక్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ని పీక్స్ లో పెట్టారండి. ఇండియా ఫస్ట్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్. డైరెక్టర్ ఇద్దరిని చూపించడంలో సక్సెస్ అయ్యారా? ఐరన్ ముఖర్జీ గారు ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేశారండి ఇద్దరు. నేను అందులోని జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన ప్రతి సీను హై పీస్ట్ అండి. హై పీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోద్ది మూవీ. చాలా బాగుందన్న, చాలా బాగుంది. 2 లేపా జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫిస్ట్ చాలా బాగుంది. జై ఎన్టీఆర్. యాక్షన్ అంతా చాలా బాగుంది. డైలాగ్స్ ఏమి లేవండి, యాక్షన్ బాగుంది అంతే. సూపర్ యాక్షన్. ఎన్టీఆర్ నార్త్ ఇండియన్ స్టార్, నార్త్ ఇండియన్ ఇంకా చూడాల్సలేదు. వరల్డ్ మొత్తం ఎన్టీఆర్. దోళ ఉందని మూవీ అయితే ఎన్టీఆర్ కనిపించిన నుంచి చాలా అయిపోయి మూవీ అయితే దోళ ఉంది. మూవీ చూస్తే సార్ బొమ్మ అదిరిపోయింది. సినిమా అయితే చూసా మొత్తం యాక్షన్ సీన్స్ ఉన్నాయి. యాక్టింగ్ అయితే వీక్స్ లో ఉంది. కావాలని ఎత్తుకుని కదా దించాల్సిన లేదు, ఎత్తుకునే ఉంది. సినిమా అయితే సూపర్. దోళ ఎన్టీఆర్ వచ్చి నుంచి ఒక వీక్స్ ఒక పావు గంట సేపు డల్ ఉంటాయి. ఎన్టీఆర్ వచ్చిన కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే దొలగొట్టాడు మూవీ అయితే.
లాస్ట్కి వెళ్ళిన వరకు కాలర్ నించోలాగా చేసాడు కదా, తల దించేలా లేదు. సినిమా అయితే మూవీ సెంటిమెంట్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. అది ఎనిమిది కింద ఆడు ఎన్టీఆర్ అనేది నేర్పిస్తాడు, ఆడు ట్రైనింగ్ ఇస్తూ తర్వాత విడిపోతారనమాట. సోల్జర్ కింద విడిపోయి అలాగా ఒక జైల్లో విడిపోయి ఎవరికైనా సపరేట్ అయిపోయి అలా కలుస్తారు. సినిమా అయితే దోల మూవీ అంటే ఒక పక్క యాక్షన్, మరో పక్క సెంటిమెంట్, అన్ని మిక్స్ అయ్యాయి. ఆల్ మిక్సింగ్, అన్ని సాంగ్ అంతే, పాటకే దంచేస్తారు ఇద్దరు. అంటే వార్ 1 చూసారు సినిమా మీరు, ఇప్పుడు వార్ 2 చూసారు, ఎలా ఉన్నాయి రెండు కూడా? వార్ 2 బాగుంది. దాని మీద దానికోసం కూడా చిన్నది అనేది సెంటిమెంట్ ఉంటుంది. నువ్వు ఎవరిని వదలు, నీతో ఉంటే ఎనిమిస్ అనేది చంపేస్తావు, నువ్వు మోసం చేస్తావని లాస్ట్ అలాగే కలిసి మళ్ళీ ఇద్దరు ఎండింగ్ ఇస్తారు మూవీని అయితే. అంటే డైరెక్షన్ చూస్తుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా సక్సెస్ అయిందంటారు. ఎందుకంటే బాలీవుడ్ సినిమా డైరెక్టర్ మరి తెలుగు వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీ, అంతా మొత్తం ఫుల్ హ్యాపీ అంతా కలిపి దోల. అంటే మన తెలుగు మూవీకి ఎన్టీఆర్ వేసుకునేది కాలర్ అయితే నిలబెట్టాడు, బీజిఎం కొడుతుంటే అదిలాగా ఉంది ఎన్టీఆర్ అయితే సూపర్. మనం చూస్తే ఇద్దరు హీరోస్, ఇద్దరు కూడా టాప్ హీరోస్, ఒక పక్క రుతిక్ రోషన్ కానీ మరో పక్క ఎన్టీఆర్ కానివ్వండి. మరి ఇద్దరు టాప్ హీరోస్ ఒకే స్క్రీన్ లో ఇద్దరు షేర్ చేసుకున్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏముందా? ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూపించాడు, ఇద్దరిని ఈక్వల్ గా చూపించాడు, తేడా అయితే లేదు. ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే పీక్స్ లో ఉంటుంది మూవీ అయితే. ఎన్టీఆర్ ఫుల్ డామినేట్ చేస్తాడు, ఫుల్ సాంగ్ అయితే ఫిదా అయిపోతారు. ఫస్ట్ ఇంటర్వెల్ ముందే సాంగ్ అయితే దోల, డాన్స్ చంపేస్తారు ఇద్దరు ఆ సాంగ్ కి. తర్వాత అది లవ్ సాంగ్. అంటే ఇది ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణం, మంచి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం, సెలబ్రేషన్ మూవీ ఇది. ఇది అయితే కంబ్యాక్, ఎత్తిన డబల్ కలర్ అయితే నించోబెట్టిన సినిమా ఇది నిజంగా పక్క. ముందుగా మీడియా మిత్రులకి, మన ఇండియన్స్ అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, కమింగ్ బ్యాక్ టు ద మూవీ, అయాన్ ముఖర్జీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బికాస్ ఇద్దరు మెయిన్ లీడ్, ఇద్దరు సూపర్ స్టార్స్ పెట్టుకుని ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టం. ఆ కష్టాన్ని ఎలాగ తీశారు, ఈ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు, ఆ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. ఈక్వల్ పొజిషన్ ఇచ్చాడు, ఈక్వల్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు. అటు ఇద్దరు డాన్స్లు వేస్తుంటే మా రెండు కళ్ళు సరిపోలేదు అసలు. బాలీవుడ్ యాక్షన్ సీన్స్ వస్తే హాలీవుడ్ రేంజ్ ఏం తక్కువ లేకుండా యాక్షన్ ఎన్టీఆర్ కానీ రితిక్ రోషన్ కానీ మ్యాడ్ చేశారు. సాయంకాలం ఈవినింగ్ మళ్ళీ క్లైమాక్స్ సీన్కి వచ్చాడు, క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అమోఘం చేశారు అయాన్ ముఖర్జీ. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బాలీవుడ్ ఎన్టీఆర్ ని వెల్కమ్ చేస్తున్నందుకు, అలాగే రితిక్ రోషన్ ని సౌత్ ఇండియాకి మా తెలుగు అభిమానులు అందరూ వెల్కమ్ చేస్తున్నాం. రితిక్ రోషన్ సార్, వెల్కమ్ టు సౌత్ ఇండియా, వి లవ్ యూ సో మచ్. అలాగే ఇద్దరు డాన్స్ సూపర్. దిస్ ఈస్ గోయింగ్ టు వే మా ఎన్టీఆర్ వెల్కమ్స్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కాల్ రెగ్రెషన్, జై ఎన్టీఆర్. మీకు ఏట్ కావాలంటే అన్నీ ఉన్నాయి, యాక్షన్స్, ఎమోషన్స్, రిలేషన్స్, ఎవ్రీథింగ్ అన్ని. డాన్స్ అయితే రెండు కలిసి సరిపోలేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. సినిమా హిట్. సార్ చెప్పండి సార్, ఎన్టీఆర్ గారు ఇప్పుడైతే బాలీవుడ్ కింగ్డమ్గా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఒక భారీ యాక్షన్తో ఒక సినిమా తీశారు వార్ 2. ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్టీఆర్ అభిమానులుగా అందరికీ కూడా ఒక మంచి కిక్ ఇచ్చే సినిమాలాగే ఉంది ఇది. ప్రజెంట్ ఇప్పుడే బెనిఫిట్స్ చూసి బయటకు వచ్చాము. ఇంతవరకు ఎన్టీఆర్ ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేసి అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ, ఆ ఫైట్ సీన్స్ అవని, అది ఒక సాంగ్ అవని, డ్యాన్స్ అవని ఇరగదీశారు. ఎన్టీఆర్ గారు మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఎప్పుడు ఒక కలర్ ఎత్తాను, ఈసారి 2 కలర్లు ఎత్తి మరీ చెప్తున్నా అనేసి అని. మూవీ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉందన్న, వెరీ నైస్. ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద పండగ అనుకోవచ్చా ఈ సినిమా అందరికీ కూడా? ఎందుకంటే ఫ్యాన్స్ అందరికీ కూడా అన్నారు గతంలో, అంటే ఒక కాలర్ ఎత్తి చూపిస్తున్నాను, ఇప్పుడు 2 కాలర్లు కూడా ఎత్తుతున్నాను అని చెప్పారు. అంటే ఫ్యాన్స్ అందరికీ కూడా 2 కాలర్లు ఎత్తుకునేలా చేశారా? డెఫినెట్లీ 2 కలర్లు అన్న ఎత్తి గర్వంగా చూపించండి అని చెప్పారు. 2 కలర్లు ఎత్తి గర్వంగా ఫ్యాన్స్ కోసం చెప్పి చేసి చూపించారు. చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇది, అల్లు అర్జున్ బ్రాండ్ ఇది, మా ఎన్టీఆర్ అన్న బ్రాండ్ ఇది. అంతకన్నా హ్యాపీ మూమెంట్ అయితే ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ సినిమా చూసినా సరే యాక్టింగ్కి మెయిన్ స్కోప్ ఉంటుంది. మరి దీంట్లో ఆయన యాక్టింగ్ కానీ అన్నీ ఎలాగనిపిస్తున్నాయి చూస్తుంటే? యాక్టింగ్ అయితే ఇరగదీశారన్న, మామూలుగా లేదు, చంపేశారు. ఎమోషన్ సీన్స్ వచ్చేసండి సెకండ్ హాఫ్లో అవి బయటికి చెప్పొద్దు అన్నారు, చెప్పకూడదు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి తెలుస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం కిరాక్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వారుగా నడుస్తుంది,
సెకండ్ హాఫ్ మాత్రం సెంటిమెంటల్గా ఉంటుంది, ఫ్యామిలీతో అందరు చూడాల్సిన మూవీ. చాలా బాగుంది మూవీ అయితే. చెప్పండి అన్న, మూవీ చూసి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే మీ యాక్చువల్గా మీ ఫీల్ చూస్తేనే నాకు తెలుస్తుంది, మీకు ఒక సినిమా ఒక మంచి కిక్ ఇచ్చిందని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సినిమా చూస్తే? ఈ సినిమా వచ్చేసరికి ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేసాం మేము. ఈ సినిమా ఇద్దరు కో యాక్టర్స్తో వస్తుంది కాబట్టి, అలాగే హృతిక్ రోషన్ గారు మన ఆడియో లాంచ్కి వచ్చి మా తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇదే పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. మనం చూసుకోవచ్చు, అంటే ఎన్టీఆర్ కూడా ఒక టాప్ హీరో, అండ్ హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్లో ఒక టాప్ హీరో. అంటే ఇద్దరు హీరోస్ని ఒకే స్క్రీన్ మీద చూపించడం అంటే ఒక పెద్ద టాస్కే డైరెక్టర్కి. ఆ విషయంలో సక్సెస్ అయ్యారా డైరెక్టర్? తప్పకుండా సక్సెస్ అయ్యారు, తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసరికి అందులో ఎమోషన్ సీన్ ఉంటుంది. అందులో సింగిల్ అంటే ఒక్క కంటితో వాటర్ వస్తుంది, అది చాలా కష్టం. తప్పకుండా ఇది ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేరని నేను హామీ ఇస్తున్నాను. హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్లో ఒక టాప్ డాన్సర్, ఎన్టీఆర్ కూడా టాప్ డాన్సర్. ఎలా కనిపిస్తుంది ఇద్దరు డాన్సింగ్ ఒకే స్క్రీన్ మీద చూసారు ఇద్దరు కలిసి డాన్స్? చాలా బాగా డాన్స్ చేశాడు. అలాగే మా ఎన్టీఆర్ కూడా సేమ్ తను అందుకొని బాగా చేశాడు. రికార్డ్స్ అన్ని కూడా తిరగరాసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా తప్పకుండా తీస్తాం. ఇంకేమనిపిస్తుంది మీకు? బాగా నచ్చిన సన్నివేశం ఏముందంటే ఏం చెప్తారు మరి సినిమాలో? నచ్చినదంటే ఈ సినిమాలో విలన్ అన్నారు, కానీ విలన్ కాదు, హీరో ప్లస్ విలన్ రెండు కలిపితేనే ఈ సినిమాలో వార్ అని పెట్టారు. చాలా బాగుంది. తలైవ వింటేజ్ తలైవ, మళ్ళీ అప్పుడు భాష ఆ టైంలో ఆయన చూసాం. సినిమా మట్టుగా ఎక్సలెంట్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవచ్చండి అనిరుద్ధ్ గారికి. చెప్పండి మీ డౌట్. రజనీకాంత్ గారు అంటే ఒక సెపరేట్ మేనేజర్ స్టైల్ ఉంటుంది, అవన్నీ దీంట్లో ఈ సినిమాలో కనిపించాయి అంటారా? బ్యాక్ అండి, తలైవ బ్యాక్. సరే సినిమా ఎక్సలెంట్ అండి. అందరూ అమీర్ ఖాన్ కానీ ఉపేంద్ర గారు కానీ అందరూ సినిమా ఎక్సలెంట్ ఇచ్చేవచ్చు. ఫస్ట్ ఓకే ఇక్కడ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది, స్టోరీ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, యాక్షన్ కూడా చాలా బాగుంది. హై మూమెంట్ సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం హై మూమెంట్లో వెళ్ళిపోద్ది. అలాగే ఫస్ట్ హాఫ్ స్టోరీ బేస్డ్ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో కూడా సాంగ్స్ ఫైట్స్ చాలా బాగా పెట్టాడు. సెకండ్ హాఫ్ మాత్రం హై ఎక్కడ తగ్గదు అస్సలు. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు పక్క చూస్తే వార్ సినిమా రిలీజ్ ఉంది, మరో పక్క కూలీ సినిమా ఉంది. రెండు చూస్తే ఎలా అనిపిస్తుంది? నేనైతే డై హార్డ్ రజనీకాంత్ ఫ్యాన్. నన్ను మీరు అడిగితే ఖచ్చితంగా కూలీ అని అంటాను. బట్ నాకు వారికి వచ్చిన రివ్యూ ప్రకారం కూలీ హిట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న సినిమా చూసారు కదా కూలీ, ఎలా అనిపిస్తుంది? నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. మార్నింగ్ 7:30కి వచ్చింది, వర్త్, రియల్లీ వర్త్. ఇది మాత్రం 2 times వేయాలి, అందుకే అంత స్పెసిఫిక్గా చెప్పాను. వాటర్ టైం మరి 2 times రివ్యూ చెప్పాలి. ఎలా అనిపిస్తుంది మరి? రజనీకాంత్ ఒక సపరేట్ మేనేజర్స్ ఉంటుంది, ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ ఆ మ్యూజిక్ అన్ని ఎలా అనిపిస్తుంది? 235 రూపీస్కి వర్త్. 235 రూపీస్కి నా వాల్యుబుల్ టైంకి వర్త్. బాగుంది సినిమా, బాగుంది. రజనీకాంత్ యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది సినిమా. అందరూ కూడా నాయకులు అందరూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. సినిమాలో అంతే ఉంది కానీ సినిమా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ గా ఉందన్న. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే మాత్రం రజనీ ఫైట్ అంతే. ఒక్కొక్కలా కొట్టాడు దోళ. నాగార్జున స్వాగ్ అయితే సూపర్. రజనీకాంత్ కానీ నాగార్జున కానీ ఉపేంద్ర కానీ సూపర్ అంతే. బొరపాటు చేస్తారు మొత్తం అంతా. ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు, వాళ్ళు కేటగిరీ ఇచ్చిన న్యాయం చేశారు. చాలా బాగా చేశారు అందరూ. చాలా బాగుంది సినిమా. నాగార్జున యాక్టింగ్ అంటే చాలా బాగుంది సినిమా. మనకి చాలా బ్యాక్గ్రౌండ్ అదే ఎప్పుడు తెలిసిందే కదా మనకి. ఇంకా చింప వదిలేస్తాడు ఇంక బ్యాక్గ్రౌండ్. ఇంకా బాగుందన్న, బాగుంది, సూపర్. పవర్ హౌస్ అనిరుద్ధ్ చింపేశాడు. అనిరుద్ధ్ చింపేశాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అయితే చింపి పారేశారు. సూపర్ బ్రో, సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. తలైవా చాలా బాగుంది, మొత్తం చాలా బాగుంది. యా చాలా అందరూ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యా చాలా బాగుంది. ట్విస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అటెంటివ్ గా చూస్తారు ఏం తాగుతారు అని. ఫుల్ ఫైటింగ్ స్టైల్. అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. చాలా మంది హీరోస్ యాక్ట్ చేశారు కదా, అందరి యాక్టింగ్స్ ఎలా అనిపిస్తుంది? అందరికి ఈక్వల్ గా ఇచ్చారు, చాలా బాగుంది. ఎవరైతే తగ్గలేదు, అందరి హైప్ చాలా బాగుంది. ఆ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ అనిపించదు, బాగుంది. ఫైట్స్ కూడా అంటే మనం ఒకప్పుడు రజనీకాంత్ చూసేవారు, ఆయన స్టైల్ కానీ ఆయన గ్రేస్ కానీ అవన్నీ చాలా బాగా చూపించారు. స్టైల్ కోసం చాలా బాగా వెళ్ళొచ్చు. యా
స్టైల్ చాలా బాగుంది. అలానే ఉన్నారు. తలైవా సూపర్ స్టార్. చాలా బాగుంది. నాగార్జున రైటింగ్ అయితే ఎరగదీస్తాడు. బాగుందన్న మూవీ. రజనీకాంత్ యాక్టింగ్ సూపర్. నాగార్జున యాక్టింగ్ అవన్నీ ఎలా అనిపిస్తాయి? సూపర్ అన్న. అంత ఏజ్ లో మాత్రం బాగా చేశాడు. సూపర్. అనిరుద్ధ్ లోకేష్ గంగరాజ్ అయితే ఎరగదీస్తాడు. అనిరుద్ధ్ ఇంకా సూపర్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.